హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ ఉప్మా. యాక్చువల్గా మా పిల్లలు చూసారనుకోండి, మమ్మల్ని హింసించేదే కాకుండా ఊరందరినీ హింసిస్తున్నామని అడుగుతారు. ఇడ్లీలు మిగిలిపోయినాయి అనుకోండి, ఇలా మనం ఇడ్లీ ఉప్మా చేసుకోవచ్చు. ఈ పిల్లలు కూడా ఇలా ఇడ్లీ తినను అని విసిగిస్తే కనుక ఇలా ట్రై చేయండి. మనకేమో పని తగ్గించుకోవాలి, ఆదా చేయాలి, వేస్ట్ అవ్వకూడదు. వాళ్ళకేమో మిగిలిపోయింది పెడుతున్నామని వాళ్ళ బాధ. తగ్గేదే లేదు. సరే, ఎలా చేయాలో చూద్దారండి. దానికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, ఒక 4 ఇడ్లీలు అయితే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఉల్లిపాయ కాడలు ఒకవేళ ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. అది ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. కొంచెం నీళ్లు పోసుకుందాం దీంట్లో, ఎందుకంటే ఇడ్లీలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా. జస్ట్ కొద్దిగా వాటర్ వేసి మనం ఆ ఇడ్లీలని ఇందులో వేసేసుకుని మెత్తగా కలిపేసుకోవాలి. అంటే ఇలా చితుపుకోవాలి, ఇలా నీళ్ళతో పాటు చితిపేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు నూనె తాలింపు వేయించి అందులో కొంచెం వేయిస్తాం కదా, అప్పుడు కొంచెం ఈ వాటర్ కంటెంట్ ఉంటే మనకి కొంచెం ఉడికి ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టి ఇడ్లీ ఉప్మా లాగా బాగా వస్తుంది అనమాట. జస్ట్ నాకు 4 మిగిలి చేసి చూపిందామని చేస్తున్నాను. ఎక్కువ ఉన్నా కూడా మీరు దానికి తగినట్టుగా వస్తువులు వేసుకొని చేసుకోవచ్చు. పసుపు దీంట్లోనే వేసేద్దాం. ఉప్పు ఉంటుంది ఇడ్లీలో, చూసి మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. చూసుకుని వేసుకోండి, ఉప్పు ఎక్కువైపోద్ది. మళ్ళీ ఇవి మిక్స్ చేసేద్దాం. ఆయిల్, ఆవాలు చిటపట్లాడిని, మినపగుళ్ళు, తర్వాత శనగపప్పు 2 వేస్తాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. కరివేపాకు కూడా. ఇవి మరీ వేగవసరం లేదు, జస్ట్ కొంచెం వేగితే చాలు. ఎర్రగా వేగిపోవాలని ఏమీ లేదు, రంగు మారితే సరిపోతుంది. తినడానికి బాగుంటుంది అలా అయితేనే. అలాగే వేయించుకోండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు పిల్లలు తినరంటే కనుక పొడవుగా చీరికల కోసం వేసుకోండి, తీసేయడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కాడలు కూడా వేసేసుకుందాం. అలాగే మీరు వేరే ఏదైనా బీన్స్, క్యారెట్, బఠానీ ఇవన్నీ ఉన్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ విడిగా మీరు ఎక్కువసేపు వేయించుకుని వేసుకోవాల్సి వస్తుంది. ఇది అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. ఇడ్లీ పొడి పొడిగా చేసాం కదా, అది కూడా వేసేసుకుందాం. మార్నింగ్ మిగిలితే సాయంత్రం పిల్లలు వచ్చేలోపు స్నాక్స్ కింద చేయొచ్చు. లేదు నైట్ వేసుకుంటే మార్నింగ్ మీరు పిల్లలకి పెట్టచ్చు, మనమే తినొచ్చు. ఎవరైనా తినేవాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి బాగానే తయారైంది కదా. 4 ఇడ్లీలు అయితే ఒక మనిషికి వస్తుంది ఉప్మా కింద. ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు అన్నీ వేసేసాం, వేరేమీ వేయక్కర్లేదు. కారానికి ఏమో పచ్చిమిరపకాయలు వేసేసాం. ఓన్లీ పులుపుకు మాత్రం నిమ్మకాయ పెట్టుకుంటే దించేసుకొని సరిపోతుంది. మూత పెట్టుకుందాం ఒక్క 2 నిమిషాలు. తీసేద్దాం. 2 మినిట్స్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండేసుకోవడమే. పర్వాలేదు, వేడిగా ఉన్నా ఏం పర్వాలేదు. నిమ్మకాయ పిండేసుకుని మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు పిండేసుకుని పిల్లలకి పెట్టడమే, లేదు మనం తినడం. రెండిట్లేదు ఒకటి. కలుపుదాం. తినండి, ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.